Subscribe to our channel and press the bell icon for the latest updates. బుమ్రా డెత్ బౌలింగ్ చూసారా? ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ టీమిండియా స్టార్ ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి అదరగొట్టాడు. 19 బంతులతో ఆతిథ్య బ్యాట్స్మెన్కు ముచ్చెమటలు పట్టించాడు. బుధవారం నాగ్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే 250 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని భారత్ ఈ మ్యాచ్ నెగ్గిందంటే దానికి కారణం ముమ్మాటికి జస్ప్రీత్ బుమ్రానే. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా కేవలం 29 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఆతిథ్య బ్యాట్స్మెన్ పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. 46 ఓవర్లో అయితే కేవలం ఒకే ఒక పరుగిచ్చి కౌల్టర్నైల్, కమిన్స్ వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఎంతలా అంటే బుమ్రా బౌలింగ్ ఒకటి వదిలేద్దాం, మిగతా బౌలర్లలో ఆడుదామని ఆసీస్ బ్యాట్స్మెన్ అనుకునేంత ఇబ్బంది పెట్టాడు. బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య జట్టు విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ అప్పటికే బుమ్రా షమీ ఓవర్లు కోటా అయిపోవడం భారత శిబిరంలో కొంత కలవరపాటు గురిచేసింది. కెప్టెన్ కోహ్లీ, ఆల్రౌండర్ విజయ్ శంకర్కు బంతినివ్వగా మ్యాచ్ పోయిందని అందరూ భావించారు. కానీ విజయ్ కెప్టెన్ కోహ్లీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి బంతికే స్టోయినిస్ను అవుట్ చేసి భారత విజయాన్ని ఖాయం చేశాడు. అనంతరం మరో 2 బంతుల్లో జంపాను అవుట్ చేసి ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ కూల్చాడు. అంతకుముందు కెప్టెన్ కోహ్లీ అద్భుత సెంచరీకి విజయ్ శంకర్ 46 కీలక ఇన్నింగ్స్ తోడవడంతో భారత్ పోరాడే లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ముందు ఉంచింది. ఇక బుమ్రా డెత్ ఓవర్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.